రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో సముద్రంలోకి 3,10,300 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ నీటి మట్టం 10.44 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వరద ప్రవాహం పెరగడంతో నీటి ఉధృతికి ఏజెన్సీలో పలు గ్రామాలకు రాకపోకలు ఇప్పటికే బంద్ అయ్యాయి. వరద ప్రవాహానికి కోనసీమలోని గంటి పెద్దపూడిలో లకంగా గ్రామాలకు నీరు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. వరద నీరు గ్రామాల్లోకి రావడంతో సీతానగరం మండలం బొబ్బిలంకలో ప్రజలకు పడవ ప్రయాణాలు చేస్తున్నారు. రోజురోజుకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేస్తున్నారు. రైట్ ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర వరద ప్రవాహం పెరుగుతుంది. దీంతో సముద్రంలోకి 3,10,300 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ నీటి మట్టం 10.44 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వరద ప్రవాహం పెరగడంతో నీటి ఉధృతిని ఏజెన్సీ ప్రాంతంలో గ్రామాలు రాకపోకలు బంద్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ధవళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వరద ప్రవాహానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాఘవ, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేపథ్యంలోనే ఈ 2-3 రోజుల నుంచి భారీ వర్షాలు కోస్తా ఆంధ్రాలో బాగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల వల్ల ధవళేశ్వరం ప్రాజెక్టు దగ్గర రోజు రోజుకు పెరుగుతున్న వరద సముద్రంలోకి ఈ రోజు 3,10,300 క్యూసెక్కులకు కిందకు వదులుతున్నారు. ఈ విధంగా దాని చుట్టుపక్కల ముంపు గ్రామాలు కూడా అధికారులు కూడా అప్రమత్తం చేశారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే సురక్ష ప్రాంతాల్లో అధికారులు కూడా తీసుకెళ్లి రవాణా సౌకర్యంతో కూడా తీసుకెళ్లి సురక్ష ప్రాంతాల్లో కూడా ఉంచారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఏ వరద ప్రాంతం ముంపు ప్రాంతాల్లో ఉన్నాయో ఆ అధికారులు కూడా దిశానిర్దేశం చేసి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా కలెక్టర్లు, ఎస్పీలు కూడా దగ్గరుండి పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఈ కృష్ణా జిల్లాలో కానీ, తూర్పుగోదావరి జిల్లాలో కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలో వేలాది ఎకరాలు కూడా పంట నీట మునిగాయి. రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే మాకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఆ విధంగానే ప్రభుత్వం కూడా ఆదుకోవాలని, ప్రత్యేకంగా దీనికి సపరేట్ గా నిధులు కూడా కేటాయించి ఆదుకోవాలని కూడా రైతుల ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రత్యేకంగా తూర్పుగోదావరిలో, కోనసీమ జిల్లాలో కూడా ఉధృతంగా గోదావరి కూడా ఉధృతంగా ప్రవర్తిస్తుంది. ఈ 2-3 రోజుల్లో నదులు కానీ, చిన్న చిన్న నదులు కానీ, వాగులు కానీ, వంకలు కానీ పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల అయితే రహదారులు కూడా అవతల గ్రామాలుగా పక్క గ్రామాల పోటానికి కూడా రోడ్లు కూడా మూసుకొని నదులు కూడా చిన్న చిన్న చట్టాలు కూడా వాగులు వంకలు ప్రవర్తన రాకపోకలు కూడా అంతరాయం కలుగుతుంది. అదే ఈ వాయుగుండ నేపథ్యంలో కూడా ఆ విధంగా విశాఖపట్నం కానీ, విజయనగరం కానీ, మిగతా జిల్లాలో కూడా కోస్తాంధ్ర జిల్లాలో పలు జిల్లాలో కూడా ఇప్పటికీ ఎడతెరపు లేకుండా వర్షాలు కూడా విపరీతంగా కురుస్తున్నాయి. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాఘవ.